శుభోదయం. క్రీస్తునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క అనంతమైనటువంటి మహాకృప చేత ఈ వీక్ అంతా మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో మన ప్రభు మన వెన్నంటుండి ఆయన కాపుదల, క్షేమాన్ని, భద్రత, ఆరోగ్య, ఆయుష్ను అనుగ్రహించి ఈ వీక్ లాస్ట్ డేలో ఈ ఉదయం ఆయన స్వరం విని మన జీవితాల్లో ఒక చక్కటి ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవటానికి ప్రభు మనకి మరి అనుగ్రహించినటువంటి గొప్ప దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి మొట్టమొదటిగా మన అందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం తేల్సిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యూదా పత్రిక 22వ వచనాన్ని మనం చదువుకుందాం. సందేహపడు వారి మీద కనికిరము చూపుడి. దేవుని బిడ్డలారా, ఈ వీక్లో లాస్ట్ డేలో ఈ ఉదయం ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచింపజేసేటువంటి ఒక తలంపును మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ తలంపు ఏంటంటే సందేహం. సందేహం అంటే అనుమానం. ఈ అనుమానం అనేటువంటిది, సందేహం అనేటువంటిది పెద్దవాళ్ళు ఒక సామెత అంటారు, అనుమానం పెనుభూతం అని. అనుమానం అనేటువంటిది ఉంటే ఏ పని చేయాలన్నా అనుమానిస్తూ ఉంటాం. ఏమవుతుందో, ఏం జరిగిద్దో, నేను వెళ్ళగలుగుతానా, నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా, చివరికి ఎవరిని నమ్మలేకపోతుంటాం, ఎవరి మీద నమ్మకం ఉంచలేకపోతుంటాం. మన నీడను కూడా మనం నమ్మలేనటువంటి స్థితిలోనికి, దుస్థితిలో దిగిపోయేటువంటి స్థితి అనేటువంటిది కలుగుతుంది. అందుకనే ఈ సందేహం అనేటువంటి, అనుమానం అనేటువంటిది ఆశీర్వాదకరం కాదు. అనుమానం మనిషికి ఆయాస్తాన్ని తెచ్చింది. అనుమానం అనేటువంటిది అపకీర్తిని తెచ్చింది. అనుమానం అనేటువంటిది ఆత్మీయులు కోల్పోతాం. అనుమానం అనేటువంటిది అయిన వారిని దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. ఆత్మీయ కోణంలో కూడా అంటే దేవుని కార్యాన్ని సందేహించే స్థితిలో ఉంటే, దేవుని కార్యాలను నమ్మలేనటువంటి వ్యక్తిగా ఉంటే ఇంకేం కార్యాలు చూస్తాం? ఏం విశ్వాసం ఉంచగలుగుతాం? ఏం నమ్మిక ఉంచగలుగుతాం? దేవుడు చేయగలుగుతాడో లేదో, దేవుడు వల్ల అవుతుందో లేదో, దేవుడు ఇస్తాడో లేదో, దేవుడు పెడతాడో లేదో, దేవుడు మెచ్చుతాడో లేదో అనేటువంటి సందిగ్ధంలోనే బ్రతుకుతూ ఉంటే, ఇలాంటి అనుమాన అపోహల్లో ఉండిపోతే ఏం ఆశీర్వాదాలు ఉంటాయి? ఇలాంటి స్థితి కలిగిన వారు ఎందరో ఉంటారు ఈ రోజున మనం గమనిస్తుంటే. మనతో స్నేహం చేసేవారిలో కానీ, మన బంధువుల్లో కానీ, మన ఇంటి వారిలో కానీ, మన సంఘంలో కానీ ఇలాంటి సందేహం కలిగినటువంటి వారు ఉంటారు. అయితే ప్రభు వారిని గురించి ఒక మాట అంటున్నాడు, సందేహపడు వారి మీద కనికర చూపించండి, కనికరపడండి అంటున్నాడు. అంటే వారి వ్యక్తిత్వం ఇంతే అని వారి మీద జాలి చూపించండి, వారి మీద కనికరం అయ్యో పాపం పోన్లే అనేటువంటిది. అంటే సందేహపడి అనుమానపడేటువంటి వారిని ద్వేషించటం కంటే, అనుమానపడేటువంటి వారిని దూషించటం కంటే, అనుమానపడేటువంటి వారిని దూరం చేయటం కంటే, వారి వ్యక్తిత్వం అంటే, వారి స్వభావం ఇంతే, వారి బుద్ధి ఇంతే అని చెప్పేసి మనం కనికరం చూపించమని చెప్పేసి ప్రభు వారి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, ఒకవేళ మనం కూడా సందేహించేటువంటి అలవాటు, సందేహించేటువంటి అస్థితి కలిగినటువంటి పరిస్థితిలో ఉంటున్నామేమో, చిన్న సుపరీక్ష. ఒకవేళ అలాంటి వారు ఉంటే వారి మీద మనం ద్వేషించేవారుగా, అలాంటి వారిని దూరం చేసే కంటే కూడా పోన్లే అని చెప్పేసి కనికరపడేటువంటి స్వభావం, కనికరపడేటువంటి బుద్ధి కలిగి ఉంటాం, మనకు కూడా ఆశీర్వాదకరమే. అందుకనే ప్రభు వారు ఒక మాట జ్ఞాపకం చేశారు. ఆనాడు శిష్యులకి మరి ప్రభు పునరుద్ధరణ కనిపించినప్పుడు ఒక శిష్యుడు నమ్మలేదు. ఆ శిష్యుడితో జ్ఞాపకం చేశారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు అని చెప్పారు. మనం కార్యాలు, దేవుని కార్యాలు, దేవుని మహిమను ఎప్పుడు కూడా నేను చూస్తేనే నమ్ముతాను, నేను వింటే, నా కళ్ళు, నా చేతులు తాకితేనే నేను నమ్ముతాను అనొద్దు. అవి లేఖనానుసారంగా జరిగినవి, జరుగుతున్నవి, జరగబోతున్నవి నీవు నేను నమ్మి విశ్వసించినప్పుడు కార్యాలు చూస్తాం. అటు రీతిగా సందేహపడు వారి మీద కనికరపడేవారిగా ఉండుటకు పరిశుద్ధాత్ముడు మనకు కూడా అట్టి మనస్సును, అట్టి హృదయాన్ని ఇచ్చి వారి సందేహాలు, వారికి ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేసి ఆయనకు సాక్షులుగా ఈ అంత్య దినాల్లో దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. ఈ దిన మన ప్రశ్న ఏంటంటే, సందేహపడినటువంటి శిష్యుడు ఎవరు?
ఆ 12 మంది శిష్యుల్లో ఈ అనుమానం, ఈ సందేహం వ్యక్తపరిచినటువంటి శిష్యుడు ఎవరో ఆన్సర్ను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇది మరి రేపటి దినం జన్మదినం జరుపుకోబోతున్న మన సంఘ సభ్యులు మిస్సెస్ ఎస్తేర్ రాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతలు 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాలు సలహా ఇచ్చేట్లుగా మరి ఎస్తేర్ రాణి గారికి దేవుడు ఇలాంటి దయాకిరీటలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ వారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి బిడ్డల్ని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తూ అభివృద్ధిపరచునుగాక. ఆమె నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన, జీవముగల మా రక్షక, మీకు వందనాలు. ఈ వీక్ అంతా నాయన మేము చేయనటువంటి పనుల్లో, ప్రయాణాల్లో బాధ్యతలు మీరు తోడుగా ఉండి ప్రభువా, మీ కృపాక్షేమములతో నడిపించిన తండ్రి, వీక్ లాస్ట్ డేలో నా ప్రభువా ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ద్వారా స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. భౌతిక విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో నాయన సందేహమైనటువంటి, అనుమానం అనేటువంటిది ఉంటే నా ప్రభువా ఎలాంటి అరిష్టత, ఎలాంటి ఆయాసం, ఎలాంటి అభ్యంతరాలు ఉంటాయనేటువంటిది దేవా మాతో జ్ఞాపకం చేస్తుంది. దాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా నా ప్రభా అయ్యా, ఈ ఉదయం నా తండ్రి టీఎల్సీ నిద్రాహారం చూస్తున్న వారిలో ఈ సందేహాలు, ఈ అనుమానాలతో ఉంటుంటే నా ప్రభా ఈ బలహీనత నుంచి, ఈ డిసీజ్ నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వాటి మీద జయాన్ని మీరు దయచేయండి. వాటి నుంచి విడిపించిన ఆయన నమ్మేవారుగా, విశ్వసించేవారుగా అయ్యా మరి కనిపెట్టేటువంటి వారికి సాగేటువంటి కృపలు స్థిరపరచండి. ఈ ఉదయం నాటి టీఎల్సీ నిద్రాహారం చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వీక్ అంతా నడిపించో తండ్రి. రాబోతున్నటువంటి నాయన వీక్లో కూడా నా ప్రభా మీరు దాచి శుద్ధం చేసిన మేళ్ళు కొరకు నాయన మమ్మల్ని మీరు బలపరచండి, సిద్ధపరచండి, నడిపించి కృప చూపించండి దేవా. మరి రేపటి దినం నాయన జన్మదినం జరుపుకోబోతున్నా మా సంఘ సభ్యులనైనా మిసెస్ ఎస్తేర్ రాణి రాజు గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసులకు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఎలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేయండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహిస్తూ బలపరచండి. ఇచ్చిన కుటుంబాన్ని, బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయా కుటుంబాన్ని ఆర్థికంగా, ఆత్మీయంగా మీరు బలపరిచి మీ సేవలో ఇంకెక్కువగా సహకరించేటువంటి వారుగా బలపరుస్తూ మీ కృప చూపించండి. మరొక పర్యాయనైనా దేవ టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తుండగా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిలో మీరు నడిపిస్తూ భౌతికమైనటువంటి మేళ్ళు చేత స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.